తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ధాన్యం దిగుబడిలో దేశంలోని ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 148.30 లక్షల మెట్రిక్ టన్నుల భారీ దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం దిగుబడిని సాధించిన రాష్ట్రం తెలంగాణనేనని మంత్రి తెలిపారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రి ఉత్తమ్ ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఉత్తమ్ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలను వెల్లడించారు. ఈ సీజన్ లో సుమారు 80 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడానికి రంగం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో 40 లక్షల టన్నుల సన్నాలు, మరో 40 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న ధాన్యం పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ను అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇందుకోసం కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, వ్యవసాయ సహకార శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు నమోదు చేసిన 48 గంటల్లోనే రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో రైతులు తనను లేదా పౌర సరఫరాల శాఖ కమిషనర్ ను సంప్రదించవచ్చని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి 180042503333/1967 అనే హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేసినట్లు ఉత్తమ్ వివరించారు. గత 2 ఏళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేశామని మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. ముందెన్నడూ లేని రికార్డు దిగుబడి నేపథ్యంలో పౌర సరఫరాల, వ్యవసాయ సహకార శాఖలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రావడంతో నిల్వ, మిల్లింగ్, రైస్, బాయిల్డ్ రైస్ ను ఇతర రాష్ట్రాలకు తరలించడంలో కేంద్రం సహకారం అవసరమని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.